అగ్గ వెళ్ళింది మళ్ళా పెళ్లి ఇక మరి మన కాపోళ్ళందరూ ఏమనుకున్నంటే కొనడానికి లాగమంటే కులపోలు అత్త కూడి కలుసు మంగళ కళ్ళు కలుసు అని 7 మన నాయనలు 7 కష్టాలు 7 ఎండ కష్టాలు అలా గుడ్డాలు పెట్టుకుని 2 సొప్పు కట్టలు పెట్టిండు కాపోలు పోతాను జంగల్కి పోతాను అనుకోవాలని లేదు పెళ్లి పెళ్లి అని తెలియకుండా పోవన్నాయి గట్ట 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 చెల్లి ఏమరకలు మేము ఆడలో అందరం మర్చుకోవాలి కసరాలు ఊరుగా రావు కానీ మాకు ఇరికినా వెళ్ళిపోతా కొనడానికి పెళ్లి పోతామంటే ఎవరైనా కిషోర్ ముసలి పడతారు కూటి కాసులు దొరికిపోతాను సరుకోవాలని ఆ రోడ్డు కూడా మార్చి ఎంత వాళ్ళు ఎక్కినాయి కళ్యాణ పరిస్థితులు పట్నం వచ్చేవరకల్లా మధ్యాహ్నం 1-2 కొట్టేయాలి ఎవరికల్లా మన అత్త నీళ్ళ ముసలి వరకల్లా మంచిగా ఇంటి మూడు రకం చేస్తే పక్కన బండి చేస్తే మామిడాకు దూరాలు చెప్పి తోపడి కూడా వస్తున్నారని అత్తగారి ఇంటి తెల్లగా పంత్రి కింద బూడిద పెండను సాఫ్ చేసింది ఇక బూడిద పెండను సాఫ్ చేస్తే చెల్లె 3 గుంతాల ముక్కతో విసిరింది అది కనప విసిరింది 3 గుంతాల ముక్కతో గడక అది కనపతో రకమునగలి 11 గంటల వరకు మైలపూలు ఎప్పుడు పోసిరు లగ్గపూలు ఎప్పుడు పోసిరు నాయుడు పూలు ఎప్పుడు పోసిరు అంటే అయింది జరిగింది అంటే అక్కర పెళ్లికి ఏదో బాధ్యలు ఎప్పుడు వచ్చినాయి అక్కడ చెల్లె బ్యాండు నిమ్మంటే వాళ్ళు రాకట్లేదు ఇక పొద్దు నేటి గడక చక్కెర ముద్దవప్పు 4 కోట్ల టైం కానీ బాయపో నేను రాకముందు శిలమూరికో సాటగా తినబో పీటగా తినబో రోలుగా తినబో రోకలుగా తిననా నేను ఎప్పుడు అడుగుదా అనుకున్నా కానీ నాకు మరుగుతలేదు ఈ తొంటపానం ఎట్లా తొంటపానం ఎట్లా అయినాడు చెల్లె మావ నాకు వస్తూ ఉంటానట మొన్న గౌరవాన్ని కడుపులో వస్తాను మావ కడుపులో నేను ఉన్నాక మావ జ్ఞానం చూసినాక కాలు కొని డెబ్బై అయింది గట్ల నన్ను అక్కడ కళ్యాణ పట్టణంలో కుంటి లక్ష్యం అనిపించే ఇక్కడ అంతేనా ఇంటెప్పుడు వాడేసిన కందులు చిక్కులు నేను రాకముందు మా తల్లినమ్మ ఇట్లా కొట్టి ఎందుకే ఇలా భూమి ఉండేనా కాదు అట్లా కొట్టుకుంటే వాళ్ళకి ఏం పడతాయి పలుకులు పడతాయి ఉండి తప్పుడు పోతుంది ఆడ ఉండి ఓడగల మంది అప్పుడు ఏంటంటే ఎనకగలం కాబట్టి అప్పుడే ఆగిత మొత్తం వేసి బట్టల షాపులారు పోసినావు ఓడగల మనిషి కదా మెల్లగా ఉండి అంటే మెల్లగా లవిడి నేత సీరియల్కి సరుకు కాదు ఇక వచ్చిన అర్థమంతో పట్టె మీదనే కూర్చున్నా నువ్వు కిందికి చూసుకుంటే తీవ్రంగా మెరుగేస్తాను నాకు చూస్తలేవు ఇలా కూకున్నాను కూడా సరే మెల్ల లోపలికే జరిగిన ఇక జరిగిందని జరిగేదా 2 సార్లు గిట్ట గిట్ట అన్న అన్న వరకు ఇంట మీ ఇంటి పెళ్లి కూడా పోరు చేసిండు మరి నేను ఉన్నది సరిగా తేనె కూడా వాళ్ళు వేసినారు నేనేమన్నా మా ఆయన వచ్చినట్టు పిలిచినట్టు అయితే సేని వచ్చినట్టుంది నేను పోతానంటే మెల్లె మతలకి వెళ్ళేసిన 7 గదులకుంటా మెల్లగా 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 మెల్ల ఇంటికి వచ్చి వెనుక సాట పెట్టి కొడితే తప్ప పెట్టినవా కాదు ముద్దెగా సాట పెట్టి తప్ప కొడితే అటో సోలుడు ఇటో సోలుడు అంటారు అన్ని 40 సోలుడు కాదు సింగులాల కొన్ని ఇద్దరు మూల బాపుటెళ్ళి నాడా ముందు మా అత్త నీలమ్మ బట్ట కొట్టి పొట్ట పోసిందే మా అత్త నీలమ్మ గిట్ట పోదుకొచ్చి మరి మళ్ళీ లెక్క చెప్తాందా మళ్ళీ లెక్క మనం పోవచ్చు చెల్లెలారు మన మరిది మళ్ళీ గాదేమి దూర రాజ్యం అటువంటి దానం 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 మంచి పెట్టి అట్ట డబ్బు రాసినంతా చేస్తాండే కాకపోతే మీ 6 ఊరు గిట్ట మీరు 5 ఊరు గిట్ట నా మాట పోయేది ఉంటే ఎందుకంటే మొగోళ్ళు ఉంటే చెల్లె ఎవరు చుట్టూ పెట్టారని గుర్తుకునేటట్టు చేపిస్తా ఇవాళ చెల్లె దానికే చేస్తానే
ఇప్పుడు అన్ని కాదు నీకు ఒక నేను చెప్పినట్టు మీరు ఇస్తే సరే నాకేంటో దాస్తానని ఏమంటే చేయాలి. ఒకవేళ నా మాట గిట్ట మీరు ఇల్లేదనుకో మన ఆరుగురు మొగోళ్ళల్లో అల్లదారులు విడిపెడతాడు చేస్తాను. ఎవరు చుట్టుపక్కల వాళ్ళని గుద్దుకుంటాడు చేపించి వరకు ఎవరుతారంటే ఒక్కింటితో సంసారం చేస్తాను అందరూ. ఒక గలువ ఉన్నది గిట్లా గిడ ఒక గలవ ఆరుగురు నిర్వాహేసి చెల్లెల్లాల ఏర్పడ్డ రోజు వెళ్ళిపోయి ఇచ్చి వెళ్ళకాలని చెప్తా. ఉల్లిగడ్డ ఇచ్చి ఉన్నాడు రోజు చెప్తారట. మాట మీకు వెళ్ళి ఇంటనే సరే ఇంటనే సరే కొత్త సంవత్సరం గిట్టనే ఉంటది. ఇక్కడికి వెళ్ళి మొత్తం నీకు అందుకే నీ మాట నీకు వినాలి. నా మీకు నడితే పదవి నా మాట మాట నీకు తిరుగుతాం. పాటిదానికంటే మన్ను పాపగారు ఉన్నారు చెల్లెలను అదరికిచ్చి బుదరికిచ్చి అత నేర్పులు నేర్పిందే చెల్లెలు మన మరి మళ్ళీ అక్కడే మనం పోవద్దు. ఇది ఒక్కటి కడితేనే ఉడకపోతే ఏదో బాగానే అవుతుంది కదా. నైట్ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. కాదే నైట్ వేసుకుంటే ఫ్రీ ఉంటుంది అనిపిస్తుంది. తొడగుతుంది కదా బతుకం అని ఒక్కటి కడితేనే నేను చెప్తాను. చిన్నవి కావాలంటే సాగే పోవాలి. సాగే పోయి ఎందుకు ఆడ అంగడి ఇస్తుందా చిన్న పిల్లలు ఉంటాయి. అదే ముక్కలు చిన్న ముక్కలు ఉంటాయి. నడుముకు మొగల తీరు మల్లారం కట్టాలి. ఇట్లా ఎర్రలో గుడ్డ పచ్చలో నీలిలో గుడ్డ నీలిలో గుడ్డ నిమ్మలో గుడ్డ నిమ్మలో గుడ్డ నీలిలో గుడ్డ ఎర్రలో గుడ్డ పచ్చలో గుడ్డ చుట్టూరు దోరుకోవాలి. తొడకు 9 ఇట్లా కట్టినాం అనుకో 18 గోసులు వస్తాయి. మనకు అర్జెంట్ వచ్చింది అనుకో గోసులు పీకంగా ఏ గోసులు వాడైతే కాదే ఒకవేళ మంచిగా తుడిగాకు ఇట్లా వచ్చింది అనుకో ఇక మొత్తం లేచిపోతాయి. ఇక లక్ష్మీదేవారు లేచిన లేపు జలకపోతుంది పిల్లెనక దొమ్మరాడు పోతాడు ఆనక నేను పోతా దొమ్మరాడు పడక తను పోయి కాదే ఎట్లా కొడుతున్నా చూస్తాను నీ తెలివి తెల్లారు ఎందుకే ఎందుకంటే సూర్పన్న సొరసూరానికి ఎట్లా పోయి సూర్యు కొడతాను చెప్పుకున్న సొరసూరానికి తలవాడు గోకులు వేసాను అంటే నేను చూస్తుంది ఏదో నువ్వు తెలుస్తుంది కాబట్టి నేను సూర్పన్న సొరసూరు అన్నది పోయి నువ్వు అప్పుడే మన ఇంట్లో బాగా ఎలుకలు ఉన్నాయి కదా మన కాపోల్లో సైతం మనకి ఇప్పుడు పని తీరుతుందా ఈ రోజు పని ఏమిటే చెల్లెలా ఇట్లా అప్పుడు గుర్రాలు ఎత్తబో
ఒకరిని ఒకరు ఉండి ఒకరు బాపుకున్నాం ఏంటిదే పాపుకుని ఐదుగురు మనం ఐదుగురం అయిపోయినాక 5 రోజుల 10 వస్తాలే అంటే మొత్తం అయిపోతుంది ఒక్కరైనా ఒక్కరు మాట్లాడండి బుడ్డోడా అక్క ఇది మొగల పేరు కాదే అవును మొగల వేరే ఉంటది ఆడోళ్ళ వేరే ఉంటది ఆడోళ్ళు రోజు నూనె పెడతారు మంచిగా మంచిగా నూనెలు షాంపులు అవి పెడతారు ఆ నూనె ఇలా ఉన్నదంతా మంచిగా నూనె తాగుతుంది అది మంచిగా బలిసి ఉంటది అదే మొగలది అయితే దానికి ఏం పెట్టారు ఆడోళ్ళ పేరు అంటే తెల్లారంగా లేచి ఆడోళ్ళు ఇక ముఖం కడిగి చక్కగా లవిడిక పసిడిక సబ్బు పెట్టుకోవాలి అదేనే లైబాయ్ సబ్బు పెట్టుకొని చక్కగా తానం చేసి ఈ షాంపులు ఆ షాంపులు షాంపులు పెట్టి చిక్కులన్నీ తీసి ఆ నూనె ఈ నూనె ఆస్మాను గీస్మాను శ్రీనీది రాసి నున్నగా చూస్తారు నున్నగా చూస్తే ఇలా వాటికి మొత్తం బర్రగా దానేసి అదే మొగోడు అయితే తెల్లారా లేస్తారు బుక్కెలు తింటే ఏదో పని పోతారు పొద్దాల పని అదే పని చేసేసి నీళ్ళు పోసుకున్నారు మన నిన్ను చంపలేమంటారు ఇలా ఎరువు ఉండదు కాబట్టి ఎక్కువ మీద దొరక తెల్లగా ఎగిరిపోతుంది పగారంగా మొత్తం ఆడోళ్ళు పెండ తీస్తుంటే మల్లయ్య కోడళ్ళు మేనోరు బిడ్డలు మల్లయ్య వదినలు మగోళ్ళు కళ్ళలు తిల్లు గడ్డలు మన మరిది మల్లయ్య అంటే మరి చూసినమా ఇంట్లో గీత పోయవద్దు అవతల గంటి పండు అంటే మన మరిది నలుగురితో నల్ల ముఖం చేద్దాం 10 మందిలో పచ్చదానం చేద్దామా అందరికన్నా పెద్దది ఆ ఓల కళ్ళది ఒత్తిపోయి ఉన్నాళ్ళ కళ్ళ చూసింది చెల్లెళ్ళను దగ్గర పట్టుకున్నది మరి పసుల దొడ్లలో ఒయ్యి గట్ట చూసినవా బామలు పెద్ద తీసుకుంటా ఉన్నది కానీ బర్ర రొత్తుల బట్టలు పడతాను తీసుకురాకపోతే భగవంతుడు మల్లయ్య రారాజు మల్లయ్య రాజుల కుమారా తమ్ముడా సంకర్ణాలు కండాలు తమకొండ గురి తమ్ముడా కళ్యాణ రెడ్డి కలయంగరాజు 7 మేనమామలు 7 మేనత్తలు మేనత్తలు వేడి పోయాలి తమ్ముడు సోమందాలు ఒట్టు కట్టిన మేనత్తలు అక్కడ రాలేదా మరి అమ్మ రుద్రగడ్డే దాని తెచ్చకుండా మహారాజుకు ఒక మేనదోరు మా తల్లి నీలమ్మకు ఆదిరెడ్డికి ఒక మేన తయారు చేయి మీ తల్లి కౌశల్య కూడా ఒక మేన తయారు చేయాలి తమ్ముడా నాకన్నా పెద్దలు 6 అన్నగాళ్ళు ఏపనంగా ఎది కాపులు పిలువు నాగాలు చిన్న పిచ్చి కాపులు చదువురాని సన్నాసి వాళ్ళు ఆచారుడు కన్నారు మురుడికి సరటి మంగళ వాళ్ళ పిలిపిచ్చి పిచ్చి 6 అన్నగాళ్ళకు 6 తయారు చేయమన్నాడు అందరూ వచ్చారు కానీ తమ్ముడు తమ్ముడు అందరూ వచ్చారు కానీ అది మందు లేరు అటువంటి మన ఉన్నాడు దేవి ఓల కథ మనిషి మల్లయ్య ఇంట్లో వీధ పోయే బయటోళ్ళకి ఎట్టుకున్నా మా మరి మళ్ళీ వచ్చి మాకు పట్టోడు చెప్పబోను అంటది
పట్టాల పండుగకు ముండలు దోసి ముంగిల పండుగకు కొడంలో ఈసము కొట్టంలో బేడ బయలుదేరతము సంగాయాన్ని కావాలి పెట్టిండే సక్కరి దేవుడు బొమ్మకోటి మహిళలు భగవంతుడు మన అందరూ ఒక్క తీరు ఉన్నారు దయాల తీరు పూతాల తీరు ఇలా అసలు పిల్లగా మొత్తం దాని మీదకి రావచ్చు బట్ట పేరు మంచిగా ఆడతలేదా నువ్వు ముందు అడుగు మరి లేకెడతానట ఉన్నోళ్ళు కట్టుకొని నోసుకోలే పెట్టుకొని నోసుకోవాలి ఎప్పుడైనా సీరలేంది దెబ్బలు రైతులేంది సీకుపాల్సిన తాటి పండుగ తగ్గాయలేంది ఆ పెండు సీరలకి మీకు ఏం చేశారమ్మా పాలేరు వాళ్ళు లేరా మన దాశోళ్ళు లేరా ఆ దాశవాళ్ళు పెండ తీసుడు తీస్తాను కానీ ఆ బరువు అంటే ఆ గుంటల పంటి మొత్తం జాంగు పడ్డది అలా మొత్తం అట్లే ఉంటాడు నీళ్లు ఆయిల్ ఆనబట్టింది బురద అయింది బురద అయిన వాళ్ళే అట్లే ఉంటే డెక్కల పురుగులు గిరుగులు పడతాయి అని అటు చక్కగా ఎత్తి పార వచ్చి నున్న వేసుకుంటే మనం చేస్తే చెడిపోతామని చేస్తున్నాం కానీ కరమ్మా మరి ఇక్కడ ఉన్నారు మన లగ్గం రారా ఎవరిది లగ్గం నేనే లగ్గం పెట్టుకున్నా ఇప్పుడే వేగిరా వచ్చింది తిరగా ఈసారి అయితే గోదావరి వచ్చే మొత్తం ముంచుకోబాయే మళ్ళీ వచ్చే సంవత్సరము 100 ఎకరాలతో పచ్చి
చేను పట్టి పత్తి వేసి దాన్ని ఏరి దాన్ని అమ్మి అప్పుడు నీకు పెళ్లి చేస్తావు కాయ అయ్యో ఇప్పుడే పడుకొని పోయినావు లేదమ్మా లగ్గ పెట్టుకున్నా చుట్టాలు బంధువులు వచ్చాను ఎన్ని మొద్దులా ముద్దులో పెట్టుకున్నాను మరి ఏమంటే ఎన్ని వద్దులా ఎన్ని వద్దులా వస్తావా నువ్వు ఎప్పుడైనా వస్తావా నా దగ్గరికి రాయొచ్చు చెప్పు రాను అని చెప్తాను బట్ట మధ్యలో ఇట్లా నేను అత్తగాని నాకు ముద్దిస్తావా లాడు ముద్ద ముద్ద అంటే నువ్వేదాన్ని ఇచ్చావు ఇంకా నువ్వు పోతావా కడి నెల నెల నెత్తి మీద ఉంది పోతాను చూస్తాను కానీ నీకు నెల నెత్తి మీద ఉందా నెత్తి మీద దించి పక్కన పక్క పెట్టే పిల్లగా లేదమ్మా ఇక రాజవారం మధ్య అత్యాచారం లగ్గ ఉన్నది ఎందుకంటే చుట్టాలు బంధువులు వచ్చాను మరి మీరు వచ్చి ఎన్నడు అనుకుంటాను ఆదివారం ఉంటే లేకపోతే లగ్గవు ఆదివారం నాడే లగ్గం అనుకుంటారా మరి ఇక బట్టలు బంగారం అన్ని చూసుకుంటారు మా తల్లి కదా అంటే వీళ్ళందరూ అనుకుంటారు ఈ చూసిన వాళ్ళందరూ మధ్యకాలంలో మన పోయా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఓ మరి వాళ్ళ మరిది మళ్ళీ లగ్గం ఓ అరే మంచిది ఆ మరిది మళ్ళీ మంచోడు 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 అంటారు మంచిదానం ఏర్పడుతుందా అవతల కంటి పండు ఇవతల గీత పోయి అన్నట్టు అదిలో ఉన్నప్పుడు బంగారం కొనేటప్పుడు బట్టలు కొనేటప్పుడు షాపింగ్ తీసుకోపోదా వచ్చేటప్పుడు అప్పుడు గిరిని వాడతారు అప్పుడు గిరిని లేకుండానే గిచ్చ గిచ్చ గిచ్చ